ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్. ఈరోజు మన ఈ 262 బ్యాచ్ ఇన్ఫాక్ట్ బాపట్లలో ఈ విధమైనటువంటి మంచి హృదయంతో ఎంతో మంది 21 రోజు ఈ ప్రాజెక్టు అద్భుతంగా మీ మంచి యాక్టివిటీస్, మంచి ట్రైనర్స్ ద్వారా మనం ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ప్రతి మనిషిలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, టైంని ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటే మనం ఏ విధమైనటువంటి సక్సెస్ పొందుతాం. మరి ఆల్రెడీ టైం మేనేజ్మెంట్ గురించి వినుంటారు. మరి మీలో ఎవరైనా ఈ టైం మేనేజ్మెంట్లో మీరు తెలుసుకున్నటువంటి విషయాలు ఒక్క విషయాన్ని చెప్తే దాని తర్వాత మనం ఫాలో అవుతాం. ఎవరైనా నేర్చుకున్నామని సబ్జెక్ట్ ఇఫెక్టివ్ నాలెడ్జ్ తీసుకోవాలి. ఎంత నేర్చుకున్నా కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి టైం ఇస్ వాల్యుబుల్ అండ్ గోల్డ్ ఇస్ ఆల్సో. ఇంకా టైం అనేది ఎంతో విలువైంది. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది, మన స్కిల్స్ ని ఎంత చక్కగా వినియోగించుకుంటున్నాం అనేది మనలో ఉన్న సమయం ఎంత చక్కగా వాడుకుంటున్నాం అనేది మన టాలెంట్, మన స్కిల్ ని బయటికి తీసుకురావడానికి వాళ్ళ సమయం చాలా విలువైంది. దాన్ని మనం సక్రమంగా వినియోగిస్తే మనం జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదగలుగుతాము. సరిగ్గా వాడుకోలేకపోతే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండగలుగుతాం. నెక్స్ట్, అసలు మనం టైం మేనేజ్మెంట్లో నేర్చుకున్నటువంటి పాయింట్స్లో 3 పాయింట్స్ ఉన్నాయి. అవి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి. నమస్కారం సార్. మన టయాన్ని కనుక మనం ఉపయోగించుకోకపోతే మన టయాన్ని వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు. వెరీ గుడ్. అలాగే టైం పాస్ చేసామంటే టైం కిల్ చేసినట్టే, పాస్ చేసినట్టు కాదు. ఆ టయాన్ని కనుక కిల్ చేయకుండా మనం కనుక ఉపయోగించుకుంటే మేడం గారు చెప్పినట్టు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. అట్లాగే టైం ఈజ్ ఇంపార్టెంట్. టైం ఈజ్ మనీ, టైం ఈజ్ ట్రావెల్, టైం ఈజ్ ఆల్వేస్. అన్నిట్లో ఒక టైం. మనం ఒక అడుగు తీసి అడిగేసామనంటే ఆ అడుగు కరెక్ట్గా పడిందా లేదా, కరెక్ట్గా పడకపోతే బెస్ట్, కరెక్ట్గా పడితే రిజల్ట్ బెస్ట్. థ్యాంక్ యూ.